నమస్తే వెల్కమ్ టు భారతి న్యూస్ నేను సంజన ముందుగా హెడ్లైన్స్ మారుమూల ప్రాంతాలు పల్లెల ప్రగతి కోసమే సీఎం నేతృత్వంలో పనుల జాతరను ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి వెల్లడి. గత ప్రభుత్వ హయాంలో గ్రామీణ ప్రాంతాలు నిర్లక్ష్యానికి గురయ్యాయని పాల్ద గ్రామ పనుల జాతరలో ధ్వజం. బస్టాండ్ భవనంపై వర్షపు నీరు నిలవడంతో క్యాంటీన్లో స్లాబ్ పెచ్చులుడున్న ఘటన. క్యాంటీన్లో కస్టమర్లు లేకపోవడం మారుమూల ప్రాంతాలు పల్లెల ప్రగతి కోసమే సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో పనుల జాతరను ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురైన గ్రామీణ ప్రాంతాలను అన్ని రంగాలలో అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా వేల కోట్ల రూపాయలతో పనుల జాతర కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని వారు వివరించారు. మారుమూల గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పనుల జాతర కార్యక్రమాన్ని చేపట్టిందని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి వెల్లడించారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం పరిధిలోని పాల్ద గ్రామంలో పనుల జాతరలో భాగంగా 12 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నూతనంగా చేపడుతున్న అంగన్వాడీ భవన నిర్మాణానికి శుక్రవారం కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డితో కలిసి ఎమ్మెల్యే భూపతి రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పాల్ద గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురైన గ్రామీణ ప్రాంతాలను అన్ని రంగాలలో అభివృద్ధి చేసేందుకు తమ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా వేల కోట్ల రూపాయలతో పనుల జాతర కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని అన్నారు. నూతన గ్రామ పంచాయతీ భవనాలు, పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన పనులు, డ్రైనేజీలు, సోక్ పిట్స్, అంగన్వాడీ భవనాలు, పశువుల కొట్టాలు, కోళ్ల ఫారాలు, గొర్రెల షెడ్లు వంటి అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు. ఒక్క నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం పరిధిలోనే 33 అంగన్వాడీ భవనాలకు ఏకకాలంలో శంకుస్థాపనలు చేపట్టడం జరుగుతుందని వివరించారు. పేదల సంక్షేమం, పల్లెల అభివృద్ధి ప్రధాన ధ్యేయంగా ప్రభుత్వ పాలన సాగిస్తుందని స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే అర్హులైన నిరుపేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తున్నామని, ఇంటి నిర్మాణం చేపట్టిన వారికి సకాలంలో బిల్లులు మంజూరు చేస్తున్నామని అన్నారు. బిల్లుల కోసం ఎవరు కూడా మధ్యవర్తులను ఆశ్రయించవద్దని, పైరవీలకు ఆస్కారం లేకుండా ప్రభుత్వం నేరుగా లబ్ధిదారుల ఖాతాలలో డబ్బులు జమ చేస్తుందని అన్నారు. గ్రామంలోని డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కూడా అర్హులకు కేటాయిస్తామన్నారు. 1 కోటి మంది మహిళలను కోటీశ్వర్లను చేయాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళా సాధికారత దిశగా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడుతున్నారని, మహిళా సంఘాలకు పెట్రోల్ బంకులు, ఆర్టీసీ అద్దె బస్సులు, సోలార్ విద్యుత్ యూనిట్లు, క్యాంటీన్లు, ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణ, మహిళా మార్ట్లు తదితర వాటిని కేటాయిస్తున్నారని గుర్తు చేశారు. రైతుల శ్రేయస్సే ధ్యేయంగా రైతు భరోసా, రైతు బీమా, కనీస మద్దతు ధరకు పంటల కొనుగోలు, ఎరువులు, విత్తనాల పంపిణీ చేస్తున్నామని అన్నారు. సమాజంలో నిరుపేదలు కూడా గౌరవప్రదమైన జీవనాలు వెల్లదీయాలని రేషన్ షాపుల ద్వారా సన్నబియ్యం అందిస్తున్నామని, అర్హులైన పేదలకు కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తున్నామని అన్నారు. ప్రజలు వాస్తవాలను గుర్తించాలని, తమ ప్రభుత్వానికి మద్దతుగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమాలలో నిజామాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, డిఆర్డీఓ సాయాగౌడ్, జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాసరావు, జిల్లా పంచాయతీరాజ్ అధికారి శంకర్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు బాగిర్తి బాగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదవాళ్ళ పార్టీ.
కాంగ్రెస్ పార్టీ వల్ల రైతులను ఆదుకున్నది. రైతులు తెలుసు, పాలదంటనే పెట్టింది పేరు రైతులకు. మరి ఇక పండిన పంట ఏ గ్రామంలో పండది మీకు అందరు కూడా తెలిసి. మనము రైతు రుణమాఫీ చేసుకున్నాము, రైతు భరోసా ఇచ్చినాము, మొన్న పంటకు బోనస్ ఇచ్చినాము, ఇవాళ 24 గంటలు కరెంట్ ఇస్తున్నాం, ఇవాళ మరి నాణ్యమైన విత్తనాలు ఇస్తున్నాం, నాణ్యమైన ఎరువులు ఇస్తున్నాం, మీకు మార్కెట్ గ్యారంటీ ఇస్తున్నాం, మీ పంటను మేము ఖచ్చితంగా తడిసినా పర్వాలేదు మేము కొంటామని చెప్తా ఉన్నాం. ఇవాళ రైతును రాజు చేయడం అంటే ఇదే. రైతును చేయడం అంటే మాటల మీద కాదు, చేతుల మీద చూపిస్తూ ఉన్నాం. ఇలా మీ పంట గ్యారంటీ ఇస్తున్నాం, మినిమం ఎంఎస్పి ఇచ్చి మేము కొంటున్నాం. కాబట్టి అదేవిధంగా ఇలా డాక్రా మహిళల గ్రూపులు కూడా అక్కడ ఉన్నారు వీళ్ళందరూ. మరి వాళ్ళందరూ కూడా ఇలా చారాన మిత్తి లేకుండా మరి దగ్గర మొన్ననే మేము ఒక 30 కోట్ల రూపాయలు వాళ్ళకి ఇవ్వడం జరిగింది, లోన్స్ కూడా. మహిళలు ఒక్కొక్క మహిళను కోటీశ్వరం చేయాలని చెప్పి డాక్టర్ గ్రూప్ సంఘాలలో మనం ఇంకా ఎన్రోల్మెంట్ పెంచుతున్నాం. ఇప్పుడు 70 లక్షల మంది ఉన్నారు, ఇంకా 1 కోటి మందిని మహిళలను ఇంక్లూడ్ చేయాలని చెప్పి. మన ఓల్డ్ ఏజ్ ఉంటారు ఇప్పుడు 60 ఏళ్ళ తర్వాత కూడా వాళ్ళకు ఒక గ్రూపు, ఎంగి పిల్లలు ఉంటారు 15 ఏళ్ళ నుండి 20 ఏళ్ళ వరకు వాళ్ళకు ఒక గ్రూపు, మళ్ళీ ఇంకా అవసరం ఉంటే వికలాంగులకు ఒక గ్రూపు. ఇట్లా మనం పెంచి మొత్తం కూడా అందరిని దాంట్లో ఎన్రోల్మెంట్ చేసి వాళ్ళందరూ కూడా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద వాళ్ళు అంటే మహిళా స్వశక్తి పేరు మీద మనం స్కీమ్ తీసుకొని ప్రభుత్వ పరంగా సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు ప్రభుత్వ పరంగా మనము బిత్తి లేని రుణాలు మహిళలకు ఇస్తున్నాం. 5 ఏళ్లలో 1 కోటి రూపాయలు అవుతాయి, అంటే 1,00,000 కోట్లు అవుతాయి. 1,00,000 కోట్లు 1 కోటి మంది మహిళలకు ఇచ్చి కోటీశ్వరులు చేయాలన్నదే ప్రభుత్వం యొక్క సంకల్పం. ఇవాళ ఈ విధంగా మన గల్ఫ్ బాధితులు ఉన్నారు, మనం ఇలా ఎవరైతే అకాల మరణం గల్ఫ్లో ఎంత వాళ్ళకి 5 లక్షల రూపాయలు ఇస్తున్నాం. ఇట్లా స్కీమ్స్ చెప్పుకుంటూ పోతే ఇలా సన్న బియ్యం గతంలో ఒక పేదోడి కళ కేసీఆర్ మాటలు చెప్పిండు, మా మన్మడు ఏం బియ్యం తింటాడు, మీరు కూడా అదే బియ్యం తినాలన్నారు. అలా మన్మడు 10 ఏళ్ళ సన్న బియ్యం తింటాడు, కానీ మనకు దిక్కులేదు. మనం ఇలా తింటున్నాం. వీఐపీల భద్రతా నేపథ్యంలో సేవలు అందించే పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్స్ పాత్ర అత్యంత ముఖ్యమైందని జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య అన్నారు. భవిష్యత్తు సేవలకు పిఎస్ఓల శిక్షణ మైలురాయిగా నిలవాలని ఆయన ఆకాంక్షించారు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో విధులు నిర్వహిస్తున్నటువంటి పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్ల శిక్షణ కార్యక్రమాన్ని పోలీస్ కమాండ్ కంట్రోల్ హాల్లో నిర్వహించారు. ఈ శిక్షణ తరగతులకు ముఖ్య అతిథిగా పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య హాజరయ్యారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వీఐపీల భద్రతా నేపథ్యంలో సేవలు అందించే పిఎస్ఓల పాత్ర అత్యంత ముఖ్యమైందన్నారు. కావున తమ నైపుణ్యాలను మెరుగుపరచడానికి, అత్యాధునిక విధానాలపై అవగాహన కల్పించడానికి, అత్యవసర పరిస్థితుల్లో తీసుకోవాల్సిన చర్యలపై స్పష్టత ఇవ్వడానికి ఈ శిక్షణ ఎంతో ఉపయోగపడుతుందని, అందుకోసమే ఈ శిక్షణ ఏర్పాటు చేశామని ఆయన పేర్కొన్నారు. ఈ శిక్షణలో పిఎస్ఓలు పొందే జ్ఞానం, అనుభవం తమ బాధ్యతల్ని మరింత సమర్థంగా నిర్వర్తించేందుకు దోహదపడుతుందని ఆయన గుర్తు చేశారు. భవిష్యత్తు సేవలకు ఈ శిక్షణ మైలురాయిగా నిలవాలని తాను ఆకాంక్షిస్తున్నానని సిపి సాయి చైతన్య తెలిపారు. 2 రోజుల శిక్షణ కార్యక్రమంను ప్రతి పిఎస్ఓ సద్వినియోగం చేసుకోవాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ ఏఆర్ రామచంద్రరావు, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు శ్రీనివాస్, తిరుపతి, సతీష్, శేఖర్ బాబు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో ఎక్కడ కూడా యూరియా కొరత లేదని రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్ చెప్పారు. రైతులు ఆందోళన చెందవద్దన్నారు. ప్రతిపక్షాలు యూరియాకు సంబంధించి అనవసరంగా రాజకీయం చేస్తున్నాయన్నారు. నిజామాబాద్ జిల్లాలో ఎక్కడా కూడా యూరియా కొరత లేదని రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్ అన్నారు. శుక్రవారం నగర శివారులోని ఖానాపూర్ వద్ద గల గోదాంలలో నిల్వ ఉంచిన యూరియాను ఆయన జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఎక్కడా కూడా యూరియా కొరత లేదని, రైతులు ఆందోళన చెందవద్దన్నారు. జిల్లాలో యూరియా కొరత లేదన్నారు. జిల్లాకు ఇప్పటికే 6,700 మెట్రిక్ టన్నులు వచ్చిందని, ఇంకా 4,000 టన్నుల వరకు మనకు రావాల్సి ఉందన్నారు. 4,000 మెట్రిక్ టన్నుల యూరియా ఇంకా నిల్వ ఉందని, ఎక్కడ ఇబ్బంది లేదన్నారు. ప్రతిపక్షాలు యూరియాకు సంబంధించి అనవసరంగా రాజకీయం చేస్తున్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల పక్షాన ఉందని, రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై బురద చల్లే కార్యక్రమం జరుగుతుందన్నారు. ఈ తప్పుడు ప్రచారాన్ని రైతులు నమ్మవద్దన్నారు. కాంగ్రెస్ పార్టీ రైతన్నల పెన్నిదని, రైతుల పక్షాన రేవంత్ రెడ్డి ఉన్నారన్నారు. నిజామాబాద్ జిల్లాకు సంబంధించి యూరియా కొరత లేదు. ఈ జిల్లాకు రావాల్సిన యూరియా ఇంకా రావాల్సింది ఉంది. ఇప్పుడు ప్రతిపక్షాలు మాట్లాడుతున్న సందర్భంగా యూరియా అందుబాటులో ఉంటుంది రైతుల కష్టం అని అంటే, మిమ్మల్ని గోదాంలకు ప్రెస్ సాక్షిగా గోదాంలకు తీసుకొచ్చి ఎంత నిల్వ ఉందో చూపెడతా ఉన్నాము. అటువంటి తరుణంలో మనకి ఇంకో 4,000 టన్నుల మెట్రిక్ టన్నుల యూరియా రావాల్సింది ఉన్నది. కనుక రైతులు ఎక్కడ నిజామాబాద్ జిల్లాలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కనుక మీ రైతులకు మీకు 2 చేతులెత్తి నమస్కరిస్తూ ఉన్నాను. కేవలం ప్రతిపక్షాల మాటలు విని మీరు అపోహలకు ఆందోళనకు గురి కావద్దు.
ఈ రాష్ట్రంలో కూడా మనకు రావాల్సినంత యూరియా రాక ఇంకా సుమారు ఇంకా 2,93,000 పైచిలుకుల మెట్రిక్ టన్నుల యూరియా రావాల్సి ఉంది. కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం, కేంద్ర ప్రభుత్వం వైఫల్యం వల్లనే ఈ యొక్క యూరియా సమస్య తలెత్తుతుంది. కనుక వీలైనంత తొందరలో అవన్నీ తెప్పడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు రేవంత్ రెడ్డి గారు సంబంధిత మంత్రితో కూడా మాట్లాడడం జరిగింది. అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా మన రాష్ట్రానికి కావాల్సిన రిక్వైర్మెంట్ ఇంకెంత ఉంది, వీరెంత ఇవ్వాల్సింది, ఎంత ఇవ్వలేదు అనేది అని కూడా స్టాటిస్టిక్స్ ఇవ్వడం జరిగింది. సుమారు మనకి ఇంకా ఇప్పుడు ఇందాకే చెప్పాను, మనకు 10 లక్షల పైచిలకు మెట్రిక్ టన్నుల యూరియా రావాల్సింది ఉంటే సుమారు 7 లక్షల పైచిలుకుల మెట్రిక్ టన్నుల యూరియా మాత్రమే ఈ రాష్ట్రానికి వచ్చింది. రాష్ట్రంలో జిల్లాలో అక్కడక్కడ చిన్న చిన్న సమస్యలు తలెత్తితే దాని రాజకీయ పార్టీలు, ప్రతిపక్ష పార్టీలు కేవలం ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన బురదల్లే కార్యక్రమంలో భాగంగానే చేయడం జరుగుతుంది. కనుక దయచేసి మీ రైతన్నలకు నేను 2 చేతులెత్తి నమస్కరిస్తూ ఉన్నాను. మీరు ఈ అపోహలకు పోకండి, ఈ ప్రతిపక్షాలు ఆడే తప్పుడు మాటలకు నమ్మకండి. ఈ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన నాయకులు 2 మంత్రులు ఉన్నారు ఈ రాష్ట్రంలో, వారికి స్టాటిస్టిక్స్ తెలియాలని అడుగుతూ ఉన్నారు. వారి ప్రభుత్వం పైన ఎందుకు నిందలు మోపుతా ఉన్నారు? మరి కేంద్రం నుంచి పనుల జాతర కార్యక్రమాలతో గ్రామాల్లో అభివృద్ధి వేగం పుంజుకుంది. ప్రభుత్వం పల్లె పల్లెకు పుష్కలంగా నిధులు మంజూరు చేస్తూ నిర్మాణ పనులను ప్రారంభిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పనుల జాతరలో భాగంగా భీమ్గల్ మండలంలో ఎంపీడీఓ గంగుల సంతోష్ కుమార్ బడా భీమ్గల్, పెద్దమ్మకాడి తాండా, సికింద్రపూర్, గోన్గొప్పుల గ్రామాలను సందర్శించారు. ఇందులో భాగంగా గేదెల షెడ్డులు, గ్రామ పంచాయతీ భవనాలు, వర్షపు నీరు, ఇంకుడు గుంతల నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. పూర్తయిన పశువుల షెడ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ గత సంవత్సరంలో పనుల జాతరలో భాగంగా చేపట్టిన 22 పశువుల షెడ్లను, 2 కోళ్ల షెడ్లను, 8 వర్షపు నీరు, ఇంకుడు గుంతలను ప్రారంభించినట్లు తెలిపారు. 27 గ్రామాలలో ప్రభుత్వ ఆదేశాల మేరకు గేదెలు, గొర్రెలు, మేకలు, కోళ్ల షెడ్లను నిర్మించనున్నట్లు చెప్పారు. అంతేకాకుండా ఇంకుడు గుంతలు, చెక్ డ్యాం పనులు, పండ్ల తోటల పెంపకం తదితర పనులకు నిధులు మంజూరైనట్లు ఆయన వివరించారు. ఆసక్తి గల లబ్ధిదారులు మండల కార్యాలయంలో గాని, పంచాయతీ కార్యదర్శికి కానీ దరఖాస్తులు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ జావిద్, ఏపీఓ నర్సయ్య, సంబంధిత గ్రామాల టెక్నికల్ అసిస్టెంట్లు, పంచాయతీ కార్యదర్శులు, ఉపాధి హామీ సిబ్బంది పాల్గొన్నారు. మోర్తాడ్ మండలం డోన్పాల్ గ్రామంలో 24 పశువుల షెడ్లు, మేకల షెడ్ల నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. అంతేకాకుండా సుంకేట్ గ్రామంలో నూతన అంగన్వాడీ భవన నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి. ఈ మేరకు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ముత్యాల రాములు, ఎంపీడీఓ తిరుమల, ఏపీఓ శకుంతలతో కలిసి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ముత్యాల రాములు మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. పశువులు, మేకల షెడ్ల నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని చెప్పారు. నిధుల మంజూరుకు సహకరించిన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్కకు, బాల్కొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్లకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సీసెల్ మండల డైరెక్టర్ ఆనంద్, ఏఎంసీ డైరెక్టర్ మహిపాల్, తాజా మాజీ సర్పంచ్ దేవన్న, గ్రామ పంచాయతీ కార్యదర్శి లక్ష్మీదుర్గ, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులకు చెక్ పెట్టేందుకు పోలీస్ శాఖ కసరత్తులు ప్రారంభించింది. అత్యంత జనసమర్థం ఉండే ఖలీల్వాడి ప్రాంతంలో 1 వేతోనే సమస్యకు పరిష్కారం లభిస్తుందని పోలీస్ అధికారులు ఐఎంఏ వైద్యులతో సమీక్షించి నిర్ణయం తీసుకున్నారు. నగరంలోని ఖలీల్వాడిలో 1 వే ట్రాఫిక్ నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ ఆధ్వర్యంలో ఇన్స్పెక్టర్ ప్రసాద్ తన సిబ్బందితో రంగంలోకి దిగారు. అత్యంత రద్దీ ప్రాంతమైన ఖలీల్వాడిలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు చర్యలు చేపట్టారు. ఇదిలా ఉండగా ముదిరాజ్ గల్లీ, ఖలీల్వాడిలో అత్యధికంగా ఆసుపత్రులు ఉన్నాయి. అయితే చాలా ఆసుపత్రులకు పార్కింగ్ సౌకర్యం లేకపోవడంతో రోగుల కోసం వచ్చేవారు, ఇతరులు రోడ్లపైనే వాహనాలు నిలుపుతున్నారు. దీంతో తరచూ ఖలీల్వాడిలో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఒక్కోసారి అంబులెన్స్ వెళ్లేందుకు కూడా ఇబ్బందులు ఏర్పడిన సందర్భాలున్నాయి. దీంతో ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టేందుకు సిపి ప్రణాళిక రచించారు. పోలీస్ కమిషనర్ ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించి అత్యధికంగా ట్రాఫిక్ ఉండే ప్రాంతాలను 1 వే చేయాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఖలీల్వాడిలో ట్రాఫిక్ సిఐ ప్రసాద్, ఇతర సిబ్బంది 1 వేను ఏర్పాటు చేశారు. పలు కూడళ్ల వద్ద కానిస్టేబుల్ను ఏర్పాటు చేసి వాహనదారులకు అవగాహన కల్పిస్తున్నారు. చెన్నై షాపింగ్ మాల్ ఎదురుగా ఉన్న రోడ్డు నుండి రాజీవ్ గాంధీ ఆడిటోరియం వరకు 1 వే చేశారు. అలాగే ముదిరాజ్ హనుమాన్ ఆలయం నుండి రాజీవ్ గాంధీ ఆడిటోరియం వరకు, ఎస్ఎస్ఆర్ కళాశాల నుండి కోర్టు చౌరస్తా వరకు 1 వే చేశారు. దీంతో వాహనదారులు ఈ ప్రాంతాలపై అవగాహనతో రాకపోకలు సాగించాలని ట్రాఫిక్ పోలీసులు పేర్కొంటున్నారు. 1 వే చేసిన అనంతరం ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ ఖలీల్వాడి, రాష్ట్రపతి రోడ్, ముదిరాజ్ వీధిలో ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఖలీల్వాడిలో ట్రాఫిక్ ను పర్యవేక్షిస్తున్న ఇన్స్పెక్టర్ ప్రసాద్ భారతీ ఛానల్తో మాట్లాడుతూ ట్రాఫిక్ నియంత్రణకు ఉన్నతాధికారుల ఆదేశాలతో 1 వే చేపట్టామన్నారు. ఈ 1 వేలో భాగంగా మరి ఎక్కడైతే ఎంట్రీ పాయింట్ అంటే ఈ పాత రమేష్ టాకీస్ చౌరస్తా
అదేవిధంగా ఇప్పుడు మనం బిఎస్ఎన్ఎల్ చౌరస్తా అని పిలుచుకుంటున్నాం, అక్కడ ఎంట్రీ పాయింట్ పెట్టడం జరిగింది. ఖలీల్వాడీలకు ఎంట్రీ కావాలంటే ఇక్కడ నుంచే ఎంట్రీ కావాలి. అదేవిధంగా ఈ వెల్నెస్ హాస్పిటల్ నుంచి ముందు సైడ్ వెళ్తుంటే అనుపమ హాస్పిటల్ గల్లీ ఉంటుంది, అక్కడ నుంచి ఎగ్జిట్ కావచ్చు. అదేవిధంగా ఈ గ్రంథాలయం ముందు రోడ్డు లేదా సౌత్ ఎంఆర్ఓ ఆఫీస్ ముందు రోడ్డు నుంచి ఎగ్జిట్ రోడ్లు పెట్టినా ఈ 2 ఎగ్జిట్ రోడ్లు. అదేవిధంగా ఇక్కడ అమృత లక్ష్మి కానీ అదేవిధంగా వెల్నెస్ పక్క హాస్పిటల్స్ అందు కానీ సన్షైన్ హాస్పిటల్ ఈ బయలుల నుంచి కూడా బయటకు ఎగ్జిట్లు ఉన్నాయి. కాబట్టి ప్రజలందరూ నగర ప్రజలందరూ ఇటు సందర్భంగా ఏంటంటే ఇది గమనించండి. బిఎస్ఎన్ఎల్ పాత రమేష్ థియేటర్ సర్కిల్ నుంచి ఎంట్రీ అయ్యి ఖలీల్వాడీలో వాళ్ళ పన్నులు ముగించుకున్న తర్వాత ఎగ్జిట్ ఇందాక చెప్పినటువంటి అనుపమ హాస్పిటల్ కానీ గ్రంథాలయం ముందు రోడ్ నుంచి కానీ ఈ అమృత లక్ష్మి బయలైన్ కానీ వెల్నెస్ హాస్పిటల్ పక్క బయలైన్ కానీ సన్షైన్ హాస్పిటల్ బయలైన్ నుంచి కానీ బయటకు వెళ్ళాలి. ప్రజలందరూ దీన్ని మీరు సహకరించాలి. ఇటు సందర్భంగా తెలియజేసేది ఏంటంటే ప్రజలందరూ ఈ వన్ వేకు సహకరిస్తే ఎట్టి పరిస్థితుల్లో కానీ ఈ మన ఖలీల్వాడీలో ఎటువంటి ట్రాఫిక్ జామ్ కాకుండా అదేవిధంగా అసౌకర్యానికి గురి కాకుండా ఈ అంబులెన్స్లు అయితే ఎట్లా ఎమర్జెన్సీగా వస్తుందో ఎక్కడ కూడా ఒక్క నిమిషం కూడా వేస్ట్ కాకుండా వాళ్ళ గమ్యస్థానం చేసుకోవచ్చు. వాళ్ళ యొక్క అమూల్యమైన ప్రాణాలు కాపాడుకోవడానికి మనకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మనకి వన్ వే సహాయపడుతుందని ఈ సందర్భంగా తెలుసు. ఆర్యకటికల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ అలీ షబీర్ హామీ ఇచ్చారు. సంఘంలోని నిరుపేదలను గుర్తించి వారికి ఇందిరమ్మ ఇళ్ల మంజూరుకు అవకాశం కల్పిస్తామని చెప్పారు. నిజామాబాద్ పట్టణంలోని ఆర్యకటిక సంఘంలో ఆర్యకటిక నిజామాబాద్ జిల్లా నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ అలీ షబీర్ పాల్గొన్నారు. మొదట నూతనంగా ఎన్నికైన అధ్యక్షులు న్యామతాబాద్ రవీందర్, ప్రధాన కార్యదర్శిగా మిర్యాల్కర్ మోహన్, క్యాషియర్గా అంక శ్రీనివాస్తో పాటు సభ్యులను అభినందించారు. అనంతరం షబీర్ అలీ మాట్లాడుతూ ఆర్యకటిక సమాజ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. నూతనంగా ఎన్నికైన వారు ఎలాంటి స్వార్థాలకు పోకుండా సంఘం అభివృద్ధికి సేవలు అందిస్తూ నిరుపేదలకు అండగా ఉంటూ అందరికీ ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజల కోసం ఎన్నో పథకాలను తీసుకొచ్చి వారికి అండగా ఉంటుందన్నారు. సంఘంలోని నిరుపేదలను గుర్తించి వారికి ఇందిరమ్మ ఇళ్ల కోసం అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. ఆర్థిక సాయం చేద్దాం. మేము చేయమంటే గవర్నమెంట్ అంత ఒక్క గవర్నమెంట్ ఉందా మీతో యాక్షన్ తీసుకుంటే ఏమొస్తుందా? ఎక్కించాలి లాగాలి ఎక్కించాలి గవర్నమెంట్ బడి బాధ ఆ లైన్ విషయంలో చెప్పి లైన్ అలాట్మెంట్ అయిన తర్వాత कंपल्सरीగా मैं कम से कम 20 से 25 लाख रुपए तुम्हारा फॉर्म बनाने के लिए मैं देता हूँ. 20 लक्षలు ఇప్పుడు ఎవరికి अभी छोटा मोटा काम है तो 5-10 दिन आएगा. बड़ा ही लेते एकदम हाँ बड़ा काम. हमारा रविंद्र भी बहुत होशियार है. छोटा ना पक्का बड़ा काम देते बड़ा काम करके देता. अब ఎక్కువ తక్కువ మాట్లాడి ఎక్కువ పనులు చేస్తే మంచిదని మనం ఒక కుటుంబం తిరిగి ఉన్నాం. నాకు ఎలాంటి పనులు తీసుకోవాలంటే తీసుకోండి, మొదలు పోండి, పిల్లలకు మంచిగా చదివించుకోండి, పిల్లల భవిష్యత్తు కూడా అలానేయండి. మీరు అలానే అయింది, పిల్లలు కూడా అలానే పెట్టండి. కొంచెం మార్పు తీసుకురండి. బాన్స్వాడ ఆర్టీసీ బస్టాండ్ శిథిలావస్థకు చేరుకుంది. స్లాబ్పై వర్షపు నీరు నిల్వ ఉండడంతో పెచ్చులు ఊడిపడ్డాయి. ప్రభుత్వం స్పందించి నూతన బస్టాండ్ను నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు. కామారెడ్డి జిల్లాలోని బాన్స్వాడ పట్టణంలో గల ఆర్టీసీ బస్టాండ్లోని చంద్రభవన్ క్యాంటీన్ స్లాబ్ పెచ్చులు ఊడి కింద పడ్డాయి. అదృష్టవశాత్తు క్యాంటీన్లో కస్టమర్లు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. అందులో పనిచేసే వర్కర్లు హుటాహుటిన బయటకు పరుగులు తీశారు. ఆర్టీసీ బస్టాండ్పై నీరు నిల్వ ఉండడంతో గత కొన్ని సంవత్సరాలుగా ఆ స్లాబ్ పైభాగం తడిసి శిథిలావస్థకు చేరుకుంది. గతంలోనూ బస్టాండ్ స్లాబ్ పెచ్చులు ఊడి కింద పడినట్లు స్థానికులు చెబుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి నూతన బస్టాండ్ను నిర్మించాలని కోరుతున్నారు. బస్టాండ్లో మేము క్యాంటీన్ హోటలు మేము సప్లై చేస్తుంటే కస్టమర్లు తింటున్నారు. సలాపు పోయింది సారు, ఏం చేయాలి? మాకు దగడ వచ్చేసింది. ఎవరికైనా దెబ్బలు తగిలినా? చాలా ప్రాబ్లం ఏం కాలేదు, ఇంకా దేవునికి నయం అయింది. విద్యార్థి దశ నుండి అంచెలంచెలుగా ఎదుగుతూ జిల్లా బీజేపీ పార్టీ పదాధికారిగా ఐటీ ఇన్ఛార్జిగా పిల్లి శ్రీకాంత్ నియమితులు కావడం శుభ పరిణామమని న్యాయవాద పరిషత్ జిల్లా అధ్యక్షులు మల్లెపూల జగన్మోహన్ గౌడ్ అన్నారు.
భారతీయ జనతా పార్టీ జిల్లా ఐటీ ఇన్ఛార్జిగా నియమితులైన యువ న్యాయవాది పిల్లి శ్రీకాంత్ను న్యాయవాదులు సన్మానించారు. ఈ సందర్భంగా న్యాయవాద పరిషత్ జిల్లా అధ్యక్షులు మల్లెపూల జగన్మోహన్ గౌడ్ మాట్లాడుతూ విద్యార్థి దశ నుండి అంచెలంచెలుగా ఎదుగుతూ జిల్లా పార్టీ పదాధికారిగా ఐటీ ఇన్ఛార్జిగా నియమితులు కావడం శుభ పరిణామమని అన్నారు. అలాగే రాబోయే రోజుల్లో ఇంకా ఉన్నత స్థాయిలోకి వెళ్లాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు మురళీధర్, బిట్ల రవి, సుభాష్ రెడ్డి, కేశవ్, నరేష్, శంకర్, పుణ్యరాజ్ తదితరులు పాల్గొన్నారు. ఐటీఐ సెల్ యొక్క ఇన్ఛార్జిగా జిల్లా శాఖ కార్యదర్శిగా నియమించడం జరిగింది. వారికి మా న్యాయవాదుల తరఫున ప్రత్యేకంగా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తాను. వారు మరింత ఉన్నత పదవులు అధిరోహించాలా, ఏదైతే బాధ్యత పార్టీ అప్పగించుకుంటారో దాన్ని స్వీకరించి ఈ ప్రజల కోసం, ఈ పార్టీ అభివృద్ధి కోసం కృషి చేయాలని సందర్భంగా కోరుతా ఉన్నాను. ఏదైతే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ నా పైన నమ్మకంతో జిల్లా ఐటీ ఇన్ఛార్జిగా నియమించడం పట్ల ఎంపీ ధర్మపురి అరవింద్ గారికి, జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి గారికి, అదేవిధంగా అర్బన్ ఎమ్మెల్యే సూరన్న గారికి, మేడపాటి ప్రకాష్ రెడ్డి గారికి, మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. భవిష్యత్తులో పార్టీని విస్తరించడం కోసం పార్టీ నా మీద నమ్మకంతో ఏదైతే బాధ్యత అప్పగించిందో దాన్ని పూర్తిగా నా నమ్మకాన్ని మమ్ము చేయకుండా పూర్తి స్థాయిలో నిర్వహిస్తానని, ఖచ్చితంగా పార్టీ యొక్క అభివృద్ధి కోసం పనిచేస్తానని చెప్పేసి రాబో రోజుల్లో భారతీయ జనతా పార్టీ జెండాను ఎగరవేసే దిశగా ప్రయత్నం చేస్తానని చెప్పేసి తెలియజేస్తూ ఈరోజు నాకు ఈ యొక్క సన్మానాన్ని అందించినటువంటి ప్రతి ఒక్క న్యాయవాదికి పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేస్తాను. ఫోటో అంటేనే చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోయేదని మాజీ జడ్పీ చైర్మన్ దాదనగారి విఠలరావు అన్నారు. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి వచ్చిన అసోసియేషన్ నాయకులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. నగరంలోని ఎల్లమ్మగుట్ట మునూరు కప్ కళ్యాణ మండపంలో జీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా హాజరైన మాజీ జడ్పీ చైర్మన్ దాదనగారి విఠలరావు, రాష్ట్ర ఫోటోగ్రఫీ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముఖ్య అతిథి దాదనగారి విఠలరావుతో పాటు అసోసియేషన్ రాష్ట్ర నాయకులను, వివిధ జిల్లాలకు చెందిన అసోసియేషన్ నాయకులను శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి మాజీ జడ్పీ చైర్మన్ దాదనగారి విఠలరావు మాట్లాడుతూ జీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వ్యవస్థాపకుడు నరేష్ బాబు తన పెన్షన్లో నుండి సంవత్సరానికి సేవా కార్యక్రమాలకు 3 లక్షల వరకు రూపాయలను ఖర్చు చేయడం అభినందనీయమన్నారు. ప్రపంచ ఫోటోగ్రఫీకి 186 సంవత్సరాల చరిత్ర ఉందన్నారు. ఫోటో ఒక్కసారి తీసుకుంటే దానిని చిరస్మరణీయంగా ఎప్పటికీ దగ్గర ఉంచుకోవచ్చని ఆయన అన్నారు. ఫోటోగ్రఫీతో పాటు జీఆర్ మెమోరియల్ 15వ వార్షికోత్సవాన్ని నిర్వహించడం పట్ల ట్రస్ట్ నిర్వాహకులను ఆయన అభినందించారు. రాష్ట్ర నలుమూలల నుండి అన్ని జిల్లాల అసోసియేషన్ నాయకులు రావడం ఎంతో సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ వ్యవస్థాపకులు నరేష్ బాబు, అడ్వైజర్ మామిడాల మోహన్, రాష్ట్ర అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులతో పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాల అసోసియేషన్ నాయకులు పాల్గొన్నారు. మరి ఈరోజు ఏదైతే 90th డే బర్త్డే ఈరోజు జరుపుకుంటున్నా, మరి వారికి అందరికీ వచ్చిన వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి నేను ఒక ఉద్యమ నాయకుడిని. ఈ మైకు మాకు చాలా అవినాభ సంబంధం ఉంటుంది. హుసేన్ గారు చెప్పినాడు, గంటలైనా మాట్లాడచ్చు, కానీ మేధావులంతా మాట్లాడి సబ్జెక్ట్ మొత్తం మాట్లాడేసి నాకు మిగిలించింది ఏం లేదు. మొన్న కేటీఆర్ గారు ఒక మాట, ఒక మీటింగ్, కేటీఆర్ గారు ఒక మీటింగ్ చేస్తూ అలా కూతురు అడిగినాడు, అలాగే కూతురు నేను ఈ ఫలాన్ని మీటింగ్కి వెళ్తున్నా, వరల్డ్ ఫోటోగ్రాఫర్ డే మీటింగ్కి వెళ్తున్నా, నేను ఏం మాట్లాడాలి అక్కడ అంటే అందరూ వేదిక మీద ఉన్న అందరూ చాలా బాగా మాట్లాడారు, నేనేం మాట్లాడాలి లేదని కూర్చోని అట్లున్నాను. బులెటిన్లో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. తెలంగాణలో మొట్టమొదటిసారి
వారీగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి పొడుగులు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్. వెల్కమ్ బ్యాక్. శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయంలో శ్రావణ లక్ష్మి వ్రతాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య మహిళామణులు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. నిర్మల్ జిల్లా బాసరా శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానంలో ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో చివరి శుక్రవారం రోజు సామూహిక శ్రావణ లక్ష్మి వ్రత పూజ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఇందులో భాగంగా శుక్రవారం విశేష సంకల్పం, గణపతి పూజ, కలశ స్థాపన, రక్షాబంధనం తదితర కార్యక్రమాలు నిర్వహించారు. సుమారు 100కు పైగా సుహాసినులచే ఆలయ స్థానాచార్యులు, వేద పండితులు, పూజారుల వైదిక బృందం ఆధ్వర్యంలో వేద మంత్రోచ్చరణల మధ్య వ్రతాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన వ్యవస్థాపక ధర్మకర్త శరత్ పాఠక్, కార్యనిర్వహణ అధికారి, పర్యవేక్షకులు, దేవస్థాన పరిపాలన సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. శాతం సబ్సిడీ అందిస్తూ ఆయిల్ ఫామ్ పంట సాగును ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని రూరల్ ఏడీఏ కృష్ణ తెలిపారు. ఈ పంటను ఒక్కసారి నాటితే 4 సంవత్సరాల తర్వాత 30 సంవత్సరాల పాటు నిరంతర ఆదాయాన్ని ఇస్తుందని, కోతులు, పందుల, దొంగల బెడద లేకుండా తక్కువ కూలీలు అవసరమయ్యే ఈ పంటను రైతులు సాగు చేసి ఆర్థికంగా బలపడాలని ఆయన సూచించారు. సిరికొండ మండలంలో చీమన్పల్లి గ్రామంలో గల రైతు వేదికలో ఆయిల్ ఫామ్ పంట సాగుపై రైతులకు అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నిజామాబాద్ రూరల్ ఏడీఏ కృష్ణ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం పలు రకాల సబ్సిడీలతో ఆయిల్ ఫామ్ సాగును ప్రోత్సహిస్తుందని అన్నారు. 90% రాయితీ కింద రైతు 1 ఎకరానికి 1000 రూపాయల చొప్పున జిల్లా ఉద్యానవన మరియు పట్టు పరిశ్రమ అధికారి నిజామాబాద్ పేరిట డీడీ చెల్లిస్తే 50 మొక్కలు ఫ్రీ యూనిక్ కంపెనీ వారిచే అందిస్తామని చెప్పారు. ఆయిల్ ఫామ్ మధ్యలో మొక్కజొన్న, జొన్న, పసుపు, కూరగాయలు, సోయా తదితర పంటలను అంతర పంటలుగా వేసుకోవచ్చని అన్నారు. ఎకరానికి 4200 చొప్పున రైతు ఖాతాలో సంవత్సరానికి ఒకసారి జమ చేస్తున్నామని చెప్పారు. ఈ పంట సాగు చేస్తున్న 5 ఎకరాల లోపు ఉన్న చిన్న సన్నకారు రైతులకు 90% రాయితీ, ఎస్సీ ఎస్టీ రైతులైతే 100% రాయితీ, 5 ఎకరాల పైగా సాగు చేసేవారు 80% రాయితీ కింద డ్రిప్ సౌకర్యం పొందవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి టి నర్సయ్య, హెచ్ఈఓ రోహిత్, ఏఈఓ నిఖిల్, గ్రామ రైతులు పాల్గొన్నారు.
సిరికొండ మండలంలో పనుల జాతర కార్యక్రమం ఊపందుకుంది. ఒకే రోజు 72 లక్షల నిధులతో 6 అంగన్వాడీ భవన నిర్మాణ పనులను అధికారులు, కాంగ్రెస్ నాయకులు ప్రారంభించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పనుల జాతర కార్యక్రమంలో భాగంగా సిరికొండ మండలంలోని పలు గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రభుత్వ అధికారులతో కలిసి అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా డీసీసీ ప్రధాన కార్యదర్శి గుల్లా ఎర్రన్న మాట్లాడుతూ పని జాతర కార్యక్రమంలో భాగంగా రావుట్ల గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అంగన్వాడీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసినట్లు తెలిపారు. ఈ భవన నిర్మాణానికి కృషి చేసిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డికి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్కకు గ్రామ ప్రజల తరపున కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఎంపీడీఓ కేఆర్ మనోహర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన పనుల జాతర కార్యక్రమంలో భాగంగా పోత్నూర్, చిన్నవాల్గోడ్, రావుట్ల, సర్పంచ్ తాండా, గోపియా తాండా, వెనుక తాండా గ్రామాలలో 6 అంగన్వాడీ సెంటర్ల నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయని అన్నారు. ఒక్కో భవన నిర్మాణానికి సుమారు 12 లక్షల రూపాయల నిధులు మంజూరయ్యాయని, నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కాంట్రాక్టర్లకు సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు గాదరి నర్సారెడ్డి, డీలర్ రమేష్, సామెల్, రోళ్ల గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు. సీతక్క గారికి, అందరికి పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులు మరియు అందరికీ కూడా ధన్యవాదాలు. ఎందుకంటే ఇంతకుముందు ఒకటి ఉన్నది కాబట్టి మరి అదనంగా ఇంకోటి కూడా మనకు కావాలని చెప్పేసి మరి కోరితే మరి 12 లక్షలతో మనకి బిల్డింగ్ ఇవ్వడం జరిగింది. దీన్ని త్వరలోనే పూర్తి చేయాలని కోరుకుంటున్నాం. ఎడపల్లి మండలంలో శుక్రవారం ఎడ్ల పొలాల అమావాస్య పర్వదినాన్ని అన్నదాతలు ఘనంగా జరుపుకున్నారు. ట్రాక్టర్లకు ఆలయాల వద్ద ప్రత్యేక పూజలు చేసి ర్యాలీ నిర్వహించారు. ఆనవాయితీగా వస్తున్న ఈ పండుగను రైతులు బసవన్నలకు ప్రత్యేక పూజలు చేసిన అనంతరం గ్రామంలోని పెద్ద హనుమాన్ మందిరం చుట్టూ 5 సార్లు ప్రదక్షిణలు చేసిన అనంతరం తమ ఇళ్లలోకి బసవన్నలను తీసుకువెళ్తారు. పొలాల అమావాస్య పర్వదినం సందర్భంగా బసవన్నలను రైతులు గతంలో రంగులతో అలంకరించి బాజా భజంత్రీల మధ్య గ్రామంలో ఊరేగింపు నిర్వహిస్తుండేవారు. ప్రస్తుతం బసవన్నలకు బదులుగా ట్రాక్టర్లు వ్యవసాయ పనులలో వినియోగిస్తుండగా ట్రాక్టర్లకు, వ్యవసాయ యంత్రాలకు ప్రత్యేక పూజలు చేశారు. హనుమాన్ మందిరం తో పాటు కుర్నాపల్లిలో శివాలయం వద్ద యంత్రాలకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం గ్రామంలో ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కుర్నాపల్లి గ్రామ పెద్దలు మాట్లాడారు. సుమారు 4 సంవత్సరాల నుండి కుర్నాపల్లి గ్రామంలో బసవన్నలకు బదులుగా ట్రాక్టర్లను అలంకరించి శివ మందిరం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం గ్రామంలోని ప్రధాన వీధుల్లో ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎడపల్లి సహకార సంఘం ఉపాధ్యక్షులు గాంధారి అనిల్ రెడ్డి, డైరెక్టర్ పరశురాం గౌడ్, మాజీ ఉప సర్పంచ్ గాండ్ల గంగాధర్తో పాటు గ్రామ పెద్దలు, యువకులు తదితరులు పాల్గొన్నారు. ప్రతి గ్రామంలో కూడా అప్పుడు ఎడ్లని నింపుతుంటుంది. కాలక్రమేమైనా ఏదైతే డెవలపింగ్ అయిన యాంత్రిక జీవనం వచ్చింది కాబట్టి ఈ ట్రాక్టర్లతోని మనం సాగు భూములు చేస్తున్నాం కాబట్టి వాటిని మనం యంత్ర పూజ లెక్క మా ఊర్లో గత 5-6 సంవత్సరాల నుంచి ట్రాక్టర్లకి పూజ చేసి ఎడ్ల పొల అమావాస్యని మేము జరుపుకోవడం జరుగుతుంది. ఎందుకోసమంటే ఎడ్లు బాగా తగ్గిపోయినాయి కాబట్టి ఎడ్లతో పూజ చేస్తున్నాం కాబట్టి యంత్రిక పూజ కూడా వ్యవసాయంకు ఉపయోగపడుతుంది కాబట్టి వాటిని యంత్రాలను కూడా మన జీవనంలో కూడా ఒక భాగం అయిపోయింది కాబట్టి యంత్ర పూజ చేసేసి మా దగ్గర అక్కడ శివమందిర గుట్టముఖడం పోయి అక్కడ పూజ తీసుకొని ఇక్కడ ఊరంతా ర్యాలీగా హనుమాన్ మందిర్ చుట్టూ ఊరంతా ర్యాలీగా చేయడం జరుగుతుంది. ఇది గత 5-6 సంవత్సరాల నుంచి ఈ పొలాల అమావాస్య అనేది కనుమరుగు కావద్దు అది దానికి బదులుగా ట్రాక్టర్లు నింపడం చేసి ప్రతి మన యొక్క సంస్కృతి రక్షించాలని చెప్పేసి ఎడ్లకు బదులు ఈ ట్రాక్టర్లని గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం పనుల జాతర కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తుంది. అన్ని గ్రామాల్లో అధికారులు అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతున్నారు. పనుల జాతర కార్యక్రమంలో భాగంగా మౌస్ట్రా మండలం తిమ్మాపూర్ గ్రామంలో నూతన అంగన్వాడీ భవనాన్ని బోధన్ సిడిపిఓ పద్మజ, ఎంపీడీఓ శ్రీనివాస్ స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించారు. 12 లక్షల 15వ ఆర్థిక సంఘం నిధులతో నూతన అంగన్వాడీ భవనాన్ని నిర్మించినట్లు ఎంపీడీఓ తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సూపర్వైజర్ సుమలత, అంగన్వాడీ టీచర్లు లక్ష్మి, కరుణ, మీనా, పుష్ప తదితరులు పాల్గొన్నారు. కోటగిరి మండల కేంద్రంలో పనుల జాతర కార్యక్రమాన్ని ఎంపీడీఓ శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. కోటగిరి గ్రామంలో లబ్ధిదారులకు మంజూరైన పశువుల షెడ్డుకు మండల అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి భూమి పూజ చేశారు. అనంతరం లబ్ధిదారుడికి పశువుల షెడ్డు మంజూరు చేసిన పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో పీఆర్ఏఈ నవదీష్ గౌడ్, ఏపీఓ గంగారం, టెక్నీషియన్ రాజేష్, పంచాయతీ కార్యదర్శి ముజాఫర్, మాజీ ఎంపీటీసీ కొట్టం మనోహర్ తదితరులు పాల్గొన్నారు. బాల్కొండలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు పంపిణీకి నోచుకోకపోవడంతో ఇల్లు లేని పేదలు ఆందోళనకు దిగారు. ప్రధాన రోడ్డుపై మహిళలు రాస్తారోకో చేపట్టగా ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఎదురైంది.
బాల్కొండ మండల కేంద్రంలోని 1LB ఎక్స్ రోడ్ వద్ద డబుల్ బెడ్రూమ్ ఇళ్లను లబ్ధిదారులకు పంపిణీ చేయాలని ఇల్లు లేని పేదలు రోడ్డుపై బైఠాయించారు. గత ప్రభుత్వం మండల కేంద్ర శివార్లో 176 డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మించింది. అందులో 99 ఇళ్లను ఎంపిక చేయబడిన లబ్ధిదారులకు అందజేయగా మిగతా 77 ఇళ్లను పేదలకు కేటాయించలేదు. ఖాళీగా ఉన్న ఇళ్లను తమకు కేటాయించాలని గ్రామంలోని ఇల్లు లేని మహిళలు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. దీంతో ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు వచ్చి ఎంత సర్ది చెప్పినా వినకపోవడంతో స్థానిక తహసీల్దార్తో ఎస్ఐ ఫోన్లో మాట్లాడి ఆందోళనకారులను సంధాయించడంతో నిరసన విరమించారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. సిరికొండ మండలంలోని అభ్యుదయ పాఠశాలలో మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి జన్మదిన వేడుకలను కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు కేక్ కట్ చేసి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థులకు పండ్లు పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి జన్మదిన వేడుకలను జరుపుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. ఆయన ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సల్ల రాజురెడ్డి, దేగం సాయలు, బండారి నరేష్, శోభన్, దేవేందర్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రుద్రూర్ మండల కేంద్రంలో NREGS నిధులు 12 లక్షల రూపాయలతో నూతన అంగన్వాడీ భవన నిర్మాణానికి శుక్రవారం ఎంపీడీఓ భీమరావు, పంచాయతీ సెక్రటరీ ప్రేమ్దాస్, ICDS సూపర్వైజర్ శ్రీలత స్థానిక నాయకులతో కలిసి భూమి పూజ చేశారు. ఈ నిర్మాణ పనులను నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ సకాలంలో పూర్తి చేయాలని ఎంపీడీఓ కాంట్రాక్టర్కు సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తోట అరుణ్ కుమార్, మాజీ సర్పంచ్ ఇందూర్ చంద్రశేఖర్, నాయకులు పత్తి రాము, తోట సంగయ్య తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ మండలంలోని సారంగపూర్ జిల్లా పరిషత్ హైస్కూల్ పాఠశాల గెస్టెడ్ హెడ్ మాస్టర్గా అలాల్ పోషన్న పదోన్నతి పొందారు. ఈ సందర్భంగా ఆయనను జిల్లా SC, ST ఉపాధ్యాయ సంఘం జిల్లా పక్షాన జిల్లా అధ్యక్షులు కేశపురం రమేష్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో చవాన్ వసంత్, సల్ల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. మెగాస్టార్ చిరంజీవి జన్మదినం సందర్భంగా నగరంలోని రెడ్ క్రాస్ సొసైటీలో రాష్ట్ర చిరంజీవి యువత సెక్రటరీ బింగి మోహన్ ఆధ్వర్యంలో 12 మంది రక్తదానం చేశారు. ఇందులో భాగంగా డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా విచ్చేసి తాను కూడా చిరంజీవి అభిమానినని చెప్పారు. చిరంజీవి ఇన్స్పిరేషన్తో తాను ఇంతవాడిగా ఎదిగానని అన్నారు. యువత కూడా చిరంజీవి ఇన్స్పిరేషన్తో ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా ఇన్ఛార్జి గుండా సంతోష్, అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎండల సురేష్, రామ్ చరణ్ ఫ్యాన్స్ కులచారి నవీన్, నేలపల్లి శ్రీనివాస్, రమేష్, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. సంఘ సంస్కర్త, విద్యా ప్రదాత రాజా బహదూర్ కోత్పాల్ వెంకట్రామిరెడ్డి 150వ జయంతి సందర్భంగా శుక్రవారం రోజు నగరంలోని వినాయక్ నగర్లో గల మహనీయుల పార్క్ వద్ద ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతరెడ్డి రాజారెడ్డి, ఆత్మీయ అతిథిగా జి నరసింహారెడ్డిలు పాల్గొని విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజా బహదూర్ నిజాం రాష్ట్రంలో కొత్వాల్గా పనిచేస్తూ హైదరాబాద్లో ఉన్న పేద విద్యార్థుల కోసం వసతి గృహాలు ఏర్పాటు చేయడం, విజ్ఞానం పెంపొందించడానికి గ్రంథాలయం ఏర్పాటు చేయడం గొప్ప విషయమన్నారు. వీరి సేవలను మనం సదా స్మరిస్తూ వారి అడుగుజాడల్లో నడిచి వారిని ఆదర్శంగా తీసుకుని సమాజ సేవ చేయాలన్నారు. రెంజల్ మండలంలోని తాడ్బొలలి గ్రామంలో NREGS పథకం కింద మంజూరైన పశువుల పాకలను DLPO నాగరాజు, DE వెంకటేశ్వరరావు, ఎంపీడీఓ కమలాకర్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మొబిన్ ఖాన్తో కలిసి భూమి పూజ చేశారు. అంతేకాకుండా పండ్ల జాతరలో భాగంగా మండలంలోని కందకుర్తి, అంబేద్కర్ నగర్ గ్రామాలలో అంగన్వాడీ నూతన భవన నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మొబిన్ ఖాన్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పండ్ల జాతర కార్యక్రమంతో గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తుందని అన్నారు. పశువుల పాకలు, అంగన్వాడీ, పంచాయతీ కార్యాలయాల భవన నిర్మాణాలు, ఇంకుడు గుంతలకు నిధులు మంజూరు చేస్తుందని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు తప్పనిసరిగా ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని కోరారు. ఈ నిధుల మంజూరుకు కృషి చేస్తున్న ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి వారు ధన్యవాదాలు తెలిపారు.
నిజామాబాద్ నగరంలో జరిగిన బీసీ ఉద్యోగుల సంఘం కార్యవర్గ సమావేశానికి రాష్ట్ర అధ్యక్షులు ఎం చంద్రశేఖర్ గౌడ్ మరియు ప్రధాన కార్యదర్శి శ్రీమతి డాక్టర్ రమాదేవి హాజరయ్యారు. రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడుతూ సిపిఎస్ రద్దు చేయాలని, పాత పెన్షన్ విధానాన్ని ప్రవేశపెట్టాలని ప్రభుత్వంకి డిమాండ్ చేశారు. సెప్టెంబర్ 1న హైదరాబాద్లో ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ తలపెట్టిన సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని ధర్నాకు మద్దతు తెలుపుచున్నామని తెలియజేశారు. మరియు బీసీలకు 42% విద్యలో, ఉద్యోగాలలో రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. అనంతరం నిజామాబాద్ జిల్లా బీసీ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు కరిపే రవీందర్ మాతృమూర్తి ఇటీవల మృతి చెందడంతో వారి ఇంటికి వెళ్లి పరామర్శించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మారుమూల ప్రాంతాలు పల్లెల ప్రగతి కోసమే సీఎం నేతృత్వంలో పండ్ల జాతర. భవనంపై వర్షపు నీరు నిలవడంతో క్యాంటీన్లో స్లాబ్ పెచ్చులుడిన ఘటన. క్యాంటీన్లో కస్టమర్లు లేకపోవడంతో ఇవి బులెటిన్ అప్డేట్స్. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారతీ న్యూస్.